హే ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండ్ అనదర్ బిజీ డే. ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. సో, కిచెన్ క్లీన్ చేశాక లంచ్ కోసం పాలకూర పప్పు చేశాను అండ్ అలాగే దోసకాయ చేశాను. అండ్ ఈరోజు సాయంత్రం అయితే చాలా వర్షం పడింది. సో, అందుకని పాప్‌కార్న్ కూడా చేశాను. సో, నేను అవన్నీ ఎలా చేశానో మీరు చూస్తూ ఉండండి. మీరు అదంతా చూసేలోపు మనము ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందామా? ఒక చిన్న ఊర్లో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేసేవాడు. ఓ రోజు పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో చాలా నిరాశగా ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు అతని చూపు వాళ్ళ ఇంట్లో గోడపై ఉన్న ఒక పాత గడియారం మీద పడింది. ఆ గడియారం ఎన్నో సంవత్సరాలుగా అదే చోట వేలాడుతూ ఉంది. రాము కోపంగా ఆ గడియారాన్ని చూస్తూ, నువ్వెంత అదృష్టవంతురాలివి, ఏ కష్టం లేదు, నేను మాత్రం ఏ పని చేసినా కూడా నాకు సక్సెసే రావట్లేదు అని అన్నాడంట. అప్పుడు ఊహించని విధంగా ఆ గడియారం కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ గడియారం ఏమందంటే, రాము నన్ను ఒక్క నిమిషం గమనించు అని చెప్పిందంట. రాము ఆశ్చర్యంగా ఆ గడియారాన్ని చూడసాగాడు. గడియారం మెల్లగా చెప్పింది, నేను రోజుకు 24 గంటలు పనిచేస్తాను. సంవత్సరానికి 365 రోజులు ఆగకుండా తిరుగుతూనే ఉంటాను. కానీ నేను ఒకేసారి ఒక గంటను పూర్తి చేయలేను. ఒకేసారి ఒక రోజును కూడా పూర్తి చేయలేను. నేను కేవలం ఒక సెకండ్ మాత్రమే ముందుకు కదలగలుగుతాను. రాము ఆసక్తిగా వింటున్నాడు. గడియారం మళ్ళీ చెప్పింది, ఒక సెకండ్, మరో సెకండ్, ఇంకో సెకండ్, అలా చిన్న చిన్న అడుగులు వేస్తూ సంవత్సరాలు గడిపేస్తాను. నేను ఇంకా 12 గంటలు తిరగాలి అని భయపడను. నేను ఈ ఒక్క సెకండ్పై మాత్రమే దృష్టి పెడతాను అని చెప్పిందంట గడియారం. ఆ మాటలు రాముని బాగా ఆలోచింపజేశాయి. అతను కూడా అనుకున్నాడు, తను పెద్ద పెద్ద లక్ష్యాలను చూసి భయపడుతున్నాడని. ఒక పుస్తకం పూర్తిగా చదవాలని అనుకుంటాడు, కానీ ఒక్క పేజీ కూడా చదవలేడు. విజయం సాధించాలని అనుకుంటాడు, కానీ ఈరోజు చేయాల్సిన చిన్న పనిని కూడా వాయిదా వేసేస్తాడు. ఆ రోజు నుంచి రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను కూడా గడియారంలాగే ఒక్కో చిన్న అడుగు వేస్తాను. అప్పటి నుంచి రాము రోజు కొద్ది కొద్దిగా చదవడం మొదలుపెట్టాడు. రోజుకో అరగంట, అక్కడి నుంచి రోజుకో గంట అలా పెంచుకుంటూ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి మంచి మార్క్స్ రావడం స్టార్ట్ అయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి మంచి జాబ్ కూడా వచ్చింది. అప్పుడు అతనికి గోడ గడియారం చెప్పిన పాఠం గుర్తొచ్చింది. విజయం పెద్ద పెద్ద అడుగులతో రాదు. ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగుల ఫలితమే విజయం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం కూడా గడియారంలాగా ఉండాలి. ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ తొందరపడకూడదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ముందుకు కదలాలి. ఎందుకంటే ఒక సెకండ్ తర్వాతే ఇంకో సెకండ్ వస్తుంది. అలాగే ఒక చిన్న ప్రయత్నం తర్వాత మరో చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని మార్చేయగలదు.
ఇది ఇవాల్టి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఎనీవేస్ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అందుకనే పాప్‌కార్న్ చేస్తున్నాను. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మనం మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.